తాను రంగరాయ మెడికల్ కాలేజ్ కి గొడవను సర్ది చెప్పే విషయంలోకి వెళ్లి తానే ఆ గొడవలో ఇరుక్కుపోవడంతో మనస్తాపానికి గురి అయ్యానని, అందుకు ఈ ప్రాయశ్చిత్త దీక్షను చేశానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ ఒక్కరోజు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష సోమవారం సాయంత్రంతో ముగిసింది. 2 రోజుల క్రితం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్లో ఒక ప్రొఫెసర్తో అనుకోని సంఘటనలు దుర్భాషలాడడంతో అందుకు తాను మదనపడి ఒక్కరోజు దీక్షను గొడారిగుంట్లో ఉన్న తన ఇంటి వద్ద కూటమి పార్టీల నేతల మధ్య దీక్షకు దిగారు. తాను రంగరాయ మెడికల్ కాలేజ్ గొడవను సర్ది చెప్పే విషయంలోకి వెళ్లి తానే ఆ గొడవలో ఇరుక్కుపోవడంతో మనస్తాపానికి గురై ఉన్నానని, అందుకే ఈ ప్రాయశ్చిత్త దీక్షను చేశానని నానాజీ చెప్పారు. ఆ ప్రొఫెసర్తో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల మధ్య సామరస్యంగా క్షమాపణ కోరానని, అయినా తనలో ఏదో తప్పు చేశానని గ్రహించడంతో ఈ దీక్ష చేపట్టానని అన్నారు. ఇక మీదట అందరూ కలిసి పనిచేసే విధంగా ఎనలేని కృషి చేస్తానని నానాజీ మీడియాకు వివరించారు. నానాజీతో పాటు దీక్షలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే పిల్లి దంపతులు, కూటమి నాయకులు వాసురెడ్డి యేసుదాసు, పెంకె శ్రీనివాస్ బాబా, పితాని అప్పన్న, పితాని లీల, కటకంశెట్టి బాబీ, సంగిశెట్టి అశోక్, నురుకుర్తి వెంకటేశ్వరరావు, మామిడాల వెంకటేష్, కరెడ్ల గోవిందు, రంబాల వెంకటేశ్వరరావు, తాటకాయల బుజ్జి, మాదారపు తాతాజీ, సుంకుర కృష్ణవేణి, పుల్ల శ్రీరాములు, కొల్లాబత్తుల అప్పారావు, కోనాల కృష్ణ, ఆనందపాల్, పాండ్రంకి రాజు, కడలి ఈశ్వరి, మెండు గోవిందు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నానాజీకి నాయకులు నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపచేశారు. వాళ్ళకి మద్దతుగానని చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. వివిధ రకాల రాజకీయ పార్టీలు, వివిధ రకాల నాయకులు, స్నేహితులు అందరూ శ్రేయోభిలాషులు దీని మీద చర్చనీయాంశమైంది 2 రోజులు. అయినా ఇవాళ దీనికి ఈయన 2 సార్లు పత్రికామూటంగా స్వయంగా వెళ్ళి క్షమాపణ చెప్పడం, సారీ అని చెప్పడం మనం అందరం చూసాం. మరి ఇవాళ ఆయన చేసిన దీక్షకి అశేష ప్రజానీకం, నియోజకవర్గంలో ఉన్న అన్ని రకాల పార్టీలు వారు వీరు అని లేకుండా, ఆ కులం ఈ కులం అని లేకుండా అందరూ వచ్చి మద్దతు తెలియకున్నప్పుడు రేపు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం ఏ విధంగా జరగకుండా మేమందరం కూడా చూస్తాం. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల 3 పార్టీలు కలయికలో మంచి వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే ఆయన తప్పు చేసేయడేమో అన్న మీమాంస మా పార్టీ ఇరు పార్టీలకి లేకుండా అందరం కలిపి రేపు నుంచి పైచ్చే దిశగా మరి ఆయన నిర్ణయం తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం. మరి ఆయన చెప్పింది కూడా ఇక్కడితోటి ఈ సమాజంలో ఉన్న వివిధ రకాల కుల సంఘాల పెద్దలు అందరూ కూడా ఏ విధమైన కార్యక్రమం చేపట్టరు. దీంతో ఫుల్ స్టాప్ పెట్టి ముందుకు నడిపిస్తారు. నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ఉంటారని చెప్పాను. ఒప్పుకుంటూ డాక్టర్ గారి మీద అనుకోకుండా జరిగినటువంటి చిన్న దురుసు ప్రవర్తనని తెలుసుకొని ఆయన ఈరోజు పశ్చాత్తాప దీక్షని, ప్రాయశ్చిత్త దీక్షని కూడా పొద్దుట 10 గంటల నుంచి ఇప్పుడు 4:30 వరకు కూడా ఆయన చేయడం జరిగింది. ఎందుకంటే నాయకత్వంలో ఎప్పుడు కూడా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, పంతం నానాజీ గారిని ఎప్పుడు కూడా మేము గురువు గారు అని పిలుస్తాం. ఆయన అడుగుజాడలో నడుస్తూ క్యాడర్ అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. కానీ వాళ్ళు పంతం నానాజీ గారు అంటే ప్రజల మనిషి, కులాలకి మతాలకి అతీతంగా అనేక పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడ్డటువంటి వ్యక్తి పంతం నానాజీ గారు. ఇలా ఆయన తప్పును తెలుసుకుని డాక్టర్ గారినే కాదు మిగతా ప్రజా సంఘాలు అందరినీ కూడా క్షమించమని అడగడం జరిగింది. నా అందరి రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ఒకసారి మీరు అర్థం చేసుకొని, అంటే మేము ఇతర పార్టీ నాయకులాగా రాజకీయ రంగు పిలవడము, లేకపోతే ఒక తప్పుకి 100 తప్పులు చేసేటువంటి కుసంస్కారం ఉన్నటువంటి వ్యక్తులం కాదు. ఎప్పుడు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు సంస్కారం నేర్పించారు. కాబట్టి చేసినటువంటి తప్పుని ఒప్పుకుంటూ ఈ రోజు ప్రజలు క్షమాపణ కోరడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి అందరికీ కూడా క్షమాపణ తెలుపుకుంటూ, కొంతమందికి చిన్న ఇష్యూ జరగడం వల్ల ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల వెంటనే వెళ్ళి దాని అదే దారిలో వెళ్తున్నారు. పరిష్కరిందామని వెళ్తే అనుకోని సంఘటన జరిగింది. ఆ సంఘటన వల్ల అవతల ఆయన బాధపడ్డారు. ఆ బాధకి నానాజీ గారు ఆయన ఇంటికి వెళ్ళి ప్రతి దానికి నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పి ఆఫీస్ కూడా వెళ్ళారు, ఇంటికి కూడా వెళ్ళారు. డాక్టర్ గారు కూడా చాలా పాజిటివ్ గా ఉన్నారు. మీకు చెప్పవలసింది ఏంటంటే గత 40 సంవత్సరాలుగా పంతం నానాజీ గారు రాజకీయాల్లో ఉన్నారు. ఏ రోజు కూడా ఎలాంటి సంఘటన ఆయన ఎక్కడ జరగలేదు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కువ దళితులు ఉంటారు. ఆ దళితులందరినీ కూడా ఆయన హక్కును చేర్చుకుని ఆయన గుండెల్లో పెట్టుకుని ప్రతి ఒక్కరికి ఆయన తోచినంతగా హెల్ప్ చేసేవారు. మాకు తెలిసినంత వరకు ఒక 15 ఏళ్ళుగా నానాజీ గారితో మేము పరిచయం ఉంది. ఎక్కడా కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. ఆ జరిగిన దానికోసం రాష్ట్రంలో ఎవరూ కూడా చేయనంతటి దీక్షని ఈరోజు పశ్చాత్తాప దీక్ష అని పెట్టి ఈ దీక్షని నానాజీ గారు వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్తూ ఈ ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో నానాజీ గారు చాలా మంచి కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమానికి మా దళితులందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ మరొకసారి
పంతం నానాజీ గారు మమ్మల్ని అందరినీ కూడా తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నందుకు నానాజీ గారికి వచ్చిన ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. అన్ని భారతదేశంలో ఉన్న గ్రంథాలన్నింటిలో కూడా తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకుంటే కోర్టులో కూడా కేసు కొట్టేస్తా ఉంటారు తప్పు ఒప్పుకుంటే. అటువంటిది నానాజీ గారు దీక్షదారుగా తప్పు ఒప్పుకుని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా క్షమాపణ కోరిన వ్యక్తి నానాజీ గారు. అయితే ఉద్యోగపూర్వంగా పిల్లల మాటలు ఆలకించి అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా మాట అన్నాడు. అది గౌరవమైన సంబంధించిన డాక్టర్ గారని తెలిసి క్షమాపణ చెప్పడం జరిగింది. మామూలు కుర్రాడు అనుకుని మాట అన్నాడు, అది డాక్టర్ గారని తెలిసి క్షమాపణ చెప్పడం వెంటనే అది ఆ రోజుతోటి పూర్తి చేశాం. చిన్న చిన్న వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు నానాజీ గారు మాట అన్నారని దాన్ని తప్పు ఒప్పుకుని 3 రోజులు బట్టిగా ఈ క్షమాపణ కోరుతానే ఉన్నారు కనుక దీన్ని ఇంతటితోటి క్లోజ్ చేయాలా. ఎందుకంటే మాట పడ్డ ఆయన ఒప్పుకున్నాడు, బయట ఉన్న వాళ్ళు ఒక్కొక్కరితో కొంచెం మీద పడతా ఉన్నారు కనుక తప్పు ఒప్పుకున్నందుకు తప్పకుండా క్షమించాలని ప్రజలందరినీ నానాజీ గారి తరఫున, కూటమి తరఫున, తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున, మోడీ గారి తరఫున వాళ్ళందరినీ కోరుకుంటూ క్షమాపణ అడుగుతా ఉన్నాం, క్షమించమని కోరుతున్నాం. మరి డాక్టర్ గారు ఇంటికి వెళ్ళి ఆయన క్షమాపణ కోరి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరిని క్షమాపణ కోరి ఈ రోజు వచ్చి దీక్షలో కూర్చున్నారు, పశ్చాత్తాప దీక్షలోని. నానాజీ గారు ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాదు, అందరికీ, అన్ని కులాలకి, అన్ని మతాలకి సంబంధించిన మాకు నాయకుడు. ఎందుకంటే ఆయన అడుగుజాల్లో మేము అందరం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి ఆయన అడుగుజాల్లో మేము నడిచేవాళ్ళం అందరం. ఈ రోజు నానాజీ గారికి ఇటువంటి పరిస్థితి వచ్చింది, దానికి వెంటనే ఆయన రెమెడీ తీసుకుని ఇమీడియట్ గా మరి జనసేన పార్టీకి కానీ కూటమి కానీ ఎటువంటి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో ఆయన ఒక మంచి నిర్ణయంతో ఈ రోజు పశ్చాత్తాప దీక్ష చేసి ఆయన్ని క్షమించడానికి ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకు కూడా మా సందేశం ఏంటంటే అభివృద్ధి సాగుతుంది. 100 రోజుల పాలన మేము చేసుకున్నాం, 100 రోజుల పాలన బ్రహ్మాండంగా నడిచింది. దీన్ని కొంతమంది కుట్రదారులు కూడా తయారవుతున్నారు. ఎందుకంటే ఆర్థిక శోభం ఉన్నా ఇంత అద్భుతంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని. దానికి తోడు ఇలాంటివి తీసుకురావడానికి కొంతమంది సౌద్దేశంతో కాకుండా కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న వాళ్ళకి మాత్రం దయచేసి విరమించుకోండి. నానాజీ గారు అందరి వాడు, మన అందరి మనిషి అని చెప్పి మీకు మరొక్కసారి చెప్పి తెలియజేసుకోండి.